ఇది వచ్చి రాజంపేటమ్మ. వీళ్ళది పుష్ప, ఆమె పేరు పుష్ప అమ్మ. పుష్ప బంగారం పోయింది. గోపాల్ ఏమన్నా తీసుకున్నాడమ్మా పుష్ప బంగారాన్ని. నాగా తీసుకున్నాడు. నాగా. సుప్రియ ఏమన్నా తీసుకునిందమ్మా. సుప్రియ పట్టుకో, వీళ్ళ దగ్గర పెట్టు. బియ్యం బరువు తిరగతుంది అన్నారు కదా అమ్మా. పుష్పాది ఆమెది బంగారం పోయిందమ్మా. సుప్రియ తీసుకునిందమ్మా. సుప్రియ జూమ్లో పెట్టా చూసుకోండి. ఇక్కడ బియ్యం కూడా లేవు. ఫస్ట్ వేస్తున్నా. వేస్తే కూడా తిరుగుతుంది కదా. సరే ఇంకొకరు కానీ లేట్ అయిపోతుంది అమ్మా. వీళ్ళది రాజంపేట. వీళ్ళది పుష్ప బంగారం. సుప్రియ తీసుకునిందమ్మా. దొంగతనం అయితే చేయలేదు. సుప్రియ తీసుకునింది. నేనేం చెప్పట్లేదు ఎవరు దొంగ అని. ఇంకోటి ఎవరిది? రాజంపేట. వీళ్ళది వరలక్ష్మి. వరలక్ష్మి బంగారం పోయిందమ్మా. వరలక్ష్మి బంగారం పోయింది. కృష్ణ తీసుకున్నాడా? నారాయణ తీసుకున్నాడమ్మా. నారాయణమ్మ. మా నారాయణమ్మ తీసుకునేది. నారాయణమ్మ చూశారు కదా. ఇక్కడ నారాయణ అని నేను స్పెల్లింగ్ కూడా తప్పు చదివా. నారాయణ అనే స్పెల్లింగ్ తప్పు చదివితే అక్కడ తిరగల. నారాయణమ్మ అంటేనే తిరుగుతుంది. చూశారు కదా. వరలక్ష్మి బంగారమ్మ. నారాయణమ్మ తీసుకునేది. నారాయణమ్మ ఫస్ట్ టైం అక్షంతలు పడతాయి. చూశారు కదా. బరువుకేం తిరగదు. ఫేక్ అయితే చేయాల్సిన అవసరం లేదు కదా మీకు ఫ్రీగా నేను. మా నారాయణమ్మ బంగారము. లక్ష్మీరావు తీసుకున్నాడా? లక్ష్మీరావా? నారాయణమ్మ బంగారం. వరలక్ష్మి బంగారం వచ్చి నారాయణమ్మ తీసుకున్నది. లక్ష్మీరావు తీసుకున్నాడు. ఆల్రెడీ ఒక వీడియో చేశా, ఎక్కువ లెంత్ కాకుండా ముందు